యేసుక్రీస్తు ప్రభుల వారు వెంటనే ఆ యొక్క పేతురు యొక్క కుడి చెయ్యిని పట్టుకొని లేపి ఆ పేతురుని మరలా నడిపించగలిగాడు. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఈ దినాన నీ పరిస్థితి కూడా ఒక పాపమనే ఊబిలో కూరుకొని ఉన్నావేమో, డిప్రెషన్ లో కూరుకొని పోయావేమో, పడిపోయావేమో, ఆ పాపం నుండి బయటికి రాలేని పరిస్థితిలో ఎంతగానో చితికిపోయిన పరిస్థితుల్లో ఉంటున్నావేమో. అయితే నా దేవుడు నీ కుడి చెయ్యి పట్టి నిన్ను లేపబోతున్నాడు. హల్లెలూయా. ఆ సహాయము దేవుడు నీకు అందించబోతున్నాడు. అందుకనే లేఖనంలో ఆ మాట ఉంది, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. హల్లెలూయా. ఈ దినాన పేతురు గారి చెయ్యి పట్టి నడిపించిన దేవుడు, ఆయనను లేవనెత్తిన అదే దేవుడు అంటున్నాడు, నీ కుడి చెయ్యి పట్టి నిన్ను నేను నడిపించబోతున్నాను. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఆయన నిన్ను చెయ్యి పట్టి లేకపోతే ఇక ఎవ్వరు కూడా నిన్ను పడగొట్టలేరు. నా దేవుని ప్రజలారా, ఆ పాపమనే ఆ కూపంలో నుండి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నావా? శ్రమలలో నుండి బయటికి రాలేని పరిస్థితిలో కూలిపోయావా? విశ్వాసంలో పడిపోయావా? అయితే ఒక సహాయం నీకు అందబోతున్నది. ఆ సహాయము నీ చెయ్యి పట్టి నీతో పాటు ఆ దేవుడు నడవబోతున్నాడు. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఎవరు కూడా భయపడవద్దు. ఈ శ్రమలు కొద్ది కాలమే, అయితే దేవుడు తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి మరలా నడిపించగలడు. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఈ దినాన ఆ దేవుడు నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఇంకా నువ్వు సజీవంగా ఉన్నావు. ఆ దేవుడు నేను చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు కాబట్టి ఆ సహాయం నీకు అందుతుంది కాబట్టి ఇంకా నువ్వు ఆ శ్రమలలో, ఆ కూపంలో నువ్వు ఊబిలో పడి నశించక ఇంకా నువ్వు సజీవునిగా ఉన్నావు. ఆ సజీవమైన దేవుణ్ణి నువ్వు ఆరాధించాలని ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆ దేవుడిని చెయ్యి పట్టుకొని ఉన్నాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఎవరు కూడా గాలి తుఫానులను చూసి మునిగిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు. సందేహపడి నా దేవుడు నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు, ఈ గాలి తుఫానులు, శ్రమలు, శోధనలు నన్ను ఏమీ చేయలేవనే దృఢమైన విశ్వాసం కలిగి ఎప్పుడైతే నువ్వు ముందుకు సాగుతావో ఆ దేవుని సహాయముని చెయ్యి పట్టి నిన్ను నడిపించును గాక. హల్లెలూయా. మూడవదిగా మనము చూసినట్లయితే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమలో, శోధనలో ఉన్న వారిని ఆయన బలపరుస్తూ, ఆయన వారి చెయ్యి పట్టి నడిపిస్తూ ఆ శోధన నుండి విడిపిస్తారంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శోధింపబడ్డాడు కాబట్టి ఆ శోధనలో ఉన్న భయంకరమైన వేదన ఎలాగుంటుందో యేసుక్రీస్తు ప్రభుల వారు రుచి చూచారు కాబట్టి శోధనలో ఉన్న వారిని ఆయన ఎప్పుడు కూడా దాటి వెళ్ళాడు. శోధనలో ఉన్న వారిని చూసి ఆయన ఏ క్షణము కూడా దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. మూడవ సహాయం ఎలాంటిదంటే, శోధనలో ఉన్న వారికి ఆయన సహాయము చేసే దేవుడని లేఖనం మనకి సెలవిస్తుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం మనం గమనించినట్లయితే, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభుల వారంట ఆయన శోధించబడి శ్రమ పొందాడు కాబట్టి శోధింపబడి వారికి ఆయన సహాయము చేయువాడు ఉన్నాడు. ఈ దేవుడు మనకి ఎలాంటి సహాయం చేస్తాడంటే, శోధించబడుతున్న వారికి సహాయం చేస్తాడంట. భయంకరమైన శోధనలు, కంటికి కనపరాని దురాత్మ శక్తులు మనల్ని శోధిస్తున్నప్పుడు, మన బంధుమిత్రులు మనల్ని శోధిస్తున్నప్పుడు, వ్యాధులు, రోగములు మనల్ని శోధిస్తున్నప్పుడు, ఇంకా సాతాను పోరాటములో మనం శోధనలో ఉన్నప్పుడు ఈ దేవుడు మనల్ని దాటిపోయే దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన శోధించబడ్డాడు కాబట్టి ఆ శోధనలో ఉన్న వేదన మన దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు, నేను ఆ శోధనలో ఉన్న వారిని మరిచిపోయేవాడును కాదు, ఆ శోధించబడే వారికి నేను సహాయం చేస్తాను అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, ఆ దినాలలో యోబు భక్తుడు గురించి మనం చూసినట్లయితే, సాతాను యోబును ఎంతగానో భయంకరమైన శోధన గురి చేసింది. యోబును ఎంతగానో శోధించినప్పటికీ ఈ యొక్క యోబు గారు తన విశ్వాసంలో ఏమాత్రం కూడా బలహీనపడలేదు. యోబు గారికి ఉన్న 10 మంది పిల్లలు ఒక్కటే రోజు చనిపోయారు. ఆయనకున్న పశు మందలన్నీ కూడా ఒకటే రోజున ఆయన విడిచెళ్ళిపోయాయి. సమస్తము నష్టపోయాడు. వీటన్నిటి పోగా తన శరీరానికి భయంకరమైన వ్యాధి. ఇక చిల్ల పెంకు తీసుకొని తన శరీరాల్లో ఉన్న కురుపులను గోక్కుంటున్నాడు. అంత ఘోరమైన పరిస్థితికి పతన వ్యవస్థకు వెళ్ళిపోయాడు యోబు గారు. ఒక దినాన ఈ యోబు అంటే బహు ధనవంతుడు, మంచి న్యాయముగా యథార్థముగా ప్రవర్తించిన వాడు. ఆ యోబు గారి గురించి చుట్టుపక్కల ఉన్న అందరికీ తెలిసిపోయింది ఏమిటంటే, యోబు బహు ఆస్తి కలిగిన వాడు. ఆ దేవుడు యోబుని ఎంతగానో ఆశీర్వదించాడు. ఆయనకు బహు విస్తారమైన పశు మందలు ఉన్నాయి.
యోబు గారు ఎంతగానో ఒక దినాన మంచిగా వెలిగిన వ్యక్తి, ఒక్క దినంలోనే సాతాను యోబుని శోధించి ఏమీ లేకుండా చేసింది. అయితే యోబు గారు ఆ యొక్క శోధనలో దేవుణ్ణి ఏమాత్రం దూషించలేదంట, ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదంట. ఆయన దానికి బదులుగా యోబు గారు అంటున్నారు, ఏమని అంటున్నారంటే, నేను ఈ భూలోకానికి దిగంబరిగా తల్లి గర్భముల నుండి వచ్చాను, మరలా నేను దిగంబరిగా వెళ్తున్నాను. ఈ భూలోకంలో నాకు ఇప్పుడు కలిగి ఉన్న సమస్తమును కూడా నన్ను ప్రేమించి నాకు ఇచ్చినాడు నా దేవుడు. ఆయన ఇచ్చాడు, ఆయన మరలా తీసుకున్నాడు, ఆయన నామము స్తుతి నందును గాక అన్నాడు. ఆ భక్తుని యొక్క మాటను చూసిన దేవుడు ఈ యోబు శ్రమలో శోధనలో యోబును దాటిపోలేదు, కానీ 10 మంది పిల్లలను కోల్పోయాడు. 10 మంది పిల్లలను మరలా దయచేశాడు దేవుడు. పశువుల మందలు కొన్ని వేల మందలు, ఒకవేళ ఒక 5,000 పశువుల మందలు వెళ్ళిపోయాయంటే దేవుడు 2 ఆశీర్వాదం 10,000 మందలు ఇచ్చాడు. చూడండి నా దేవుని ప్రజలారా, ఈ యొక్క శోధనకు నిలిచిన వారిని దేవుడు 2 ఆశీర్వాదం చేత నింపుతాడు. యోబును దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదు. యోబు ప్రాణముల మీద ఈ యొక్క సాతానుకు దేవుడు అధికారం ఇయ్యలేదంట. నా దేవుని ప్రజలారా, ఈ దినాన మనకు కలుగుచున్న అగ్ని వంటి మహాశోధనలను బట్టి ఏదో ఒక వింత కలుగుతుందని చాలా మంది దేవుడు నన్ను విడిచిపెట్టాడని, దేవుడు నాకు సహాయం చేయడం లేదు, ఆయన నేను ఇంత భక్తిగా ఉన్నా కూడా ఎందుకు నా యొక్క శ్రమలు శోధనల నుండి నన్ను విడిపించలేదని అనేకులు సందేహపడుతున్నారు, దేవుని దూషిస్తున్నారు, దైవ సేవకులు దూషిస్తున్నారు. ఇక ప్రార్థనలు వెళ్ళకుండా, మందిరానికి వెళ్ళకుండా, సహవాసం లేకుండా ఇంటిలోనే కాలక్షేపం చేస్తున్నారు. నా దేవుని ప్రజలారా, ఆయన నీ చెయ్యి విడిచే దేవుడు కాదు, తాను శోధించబడినాడు కాబట్టి శోధనలో ఉన్న వారికి సహాయము చేయు దేవుడని లేఖనం సెలవిస్తుంది. ఒక దినము నీ జీవితంలో రాబోతున్నది, నువ్వు కోల్పోయిన దానికి అంతటికి 2 ఆశీర్వాదం దేవుడు నీకు దయచేయబోతున్నాడు, 2 దీవెన దేవుడు నీకు దయచేయబోతున్నాడు, 2 అభిషేకాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు, 2 దేవుడు నీ కొమ్మును హెచ్చించబోతున్నాడు. ఈ దినాన నీ యొక్క పరిస్థితి భయంకరంగా శోధనలో ఉన్నావేమో, భయంకరంగా వేదనలో ఉన్నావేమో, శరీరంలో భయంకరమైన ఆ యొక్క వ్యాధి చేత శోధించబడుతున్నావేమో, శత్రు పోరాటము చేత శోధించబడుతున్నావేమో. అయితే నా దేవుని ప్రజలారా, ఆయన నిన్ను చూసి దాటిపోయే దేవుడు కాదు, శోధనలో ఉన్న వారికి సహాయం చేసే దేవుడు. యోబు గారిని దేవుడు 2 ఆశీర్వదించి శోధనలో జయమిచ్చిన దేవుడు నీకు కూడా ఒక దినాన ఆయన జయమిచ్చి ఆ శోధనలో నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన నీ చెయ్యి పట్టుకుని నిన్ను నడిపించే దేవుడు. హల్లెలూయా. ఒక దినాన ఆ దేవుని యొక్క మహత్ కార్యమును బట్టి, శ్రమ వెనుక, శోధన వెనుక నీ కొరకు ఆయన దాచించిన మేలును నువ్వు చూసినప్పుడు ఆ దేవాది దేవుని నువ్వు స్తుతించకుండా మానవు. నా దేవుని ప్రజలారా, ఆయన సహాయము చేసే దేవుడు. శోధనలు ఉన్నాయని ప్రార్థనలు మానుకొని, ప్రార్థన చేయకుండా, దేవునితో సహవాసం లేకోకుండా ఉండకూడదు. కానీ యోబు భక్తుని నీ జీవితంలో ఆయనను ఒక మాదిరిగా నువ్వు తీసుకున్నట్లయితే ఆ శోధన అన్నిటినీ దేవుడు తప్పించి నిన్ను 2 ఆశీర్వదించగలిగిన దేవుడు నీవు సేవిస్తున్న దేవుడు. హల్లెలూయా. 4వదిగా మనం చూసినట్లయితే ఆ దేవుడు మనల్ని ఎలాగా మనకు సహాయం చేస్తాడంటే, మన బలహీనతలో ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు. బలహీనమైన స్థితిలో దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా మనము పూజిస్తున్న దేవుడు మనకున్నాడు. నా దేవుని ప్రజలారా, చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే, ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూల్గులతో ఆ ఆత్మనే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుని ప్రజలారా, నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన బలహీనతలో మనకు దేవుడు సహాయం చేస్తున్నాడంట. అందుకని ఆ మాట ఉంది, అటువలనే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడంట. మన బలహీనమైన పరిస్థితిని చూసి ఆయన సహాయం చేస్తున్నాడు. ఆత్మలో బలహీనమైన పరిస్థితి, శారీరకంగా బలహీనమైన పరిస్థితి. ఈ పరిస్థితిలో చాలా మంది బలహీనపడినప్పుడు ఇక ప్రార్థన చేసుకునే దానికి వారికి మనస్సు రాదు. ఇక ఏమి ప్రార్థనలే, నేను బలహీనంగా ఉన్నాను, నా శరీరం నాకు సహకరించడం లేదు, నా వ్యాధులను బట్టి నేను ప్రార్థించడానికి నా యొక్క శరీరం సహకరించడం లేదు. ఈ యొక్క ఆత్మలో
తీవ్రత లేని వారై ఆత్మీయంగా బలహీనమైన వారు ఇక వారునే ప్రార్థన చేసుకోలేని అనుకుంటున్నారు. అయితే ఆత్మదేవుడు అంట నీ బలహీనతను చూసి ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ఎట్లంటే మనం ఎలాగ యుక్తంగా ప్రార్థన చేయాలో తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడే ఎలాగ మనం యుక్తంగా ప్రార్థన చేయాలో మన పక్షమున ఈ ఆత్మదేవుడే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన పక్షమున విజ్ఞాపన చేస్తాడంట. హల్లెలూయా. నేను బలహీనముగా ఉన్నాను, 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని పండుకుంటాను, లేదంటే కూర్చొని ప్రార్థన చేసుకొని పండుకుంటాను, నా వ్యాధులు అలాగున్నాయి, నా ఆత్మీయ పరిస్థితి అలాగుంది, నేను శ్రమల చేత కొట్టబడి నేను బలహీనమైన స్థితిలో ఉన్నానని నువ్వు అనుకుంటావు. కానీ ఏ క్షణాన నువ్వు బలహీనమై ఉన్నావో ఆ క్షణాన్ని నువ్వు బలవంతుడవు. హల్లెలూయా. ఆ సమయంలో నువ్వు 10 నిమిషాలు ప్రార్థన చేసుకోవాలనుకుంటావు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప శక్యము గాని మూలుగలతో ఈ యొక్క అన్య భాషలను మాట్లాడుతూ నువ్వు చేయవలసిన ప్రార్థన 10 నిమిషాలైనప్పటికీ గంటల తరబడి ప్రార్థన నువ్వు చేయడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, గంటల తరబడి ప్రార్థనలను పోరాడగలవు. నీకు తెలియని వ్యక్తుల నిమిత్తము, వారి అవసరతల నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు. ఇది ఒక గొప్ప ఉన్నతమైన అనుభవం. నా ప్రియమైన దేవుని ప్రజలారా, నోటి ద్వారా వచ్చే ప్రార్థనది వ్యర్థము గాని హృదయ అంతరంగంలో ఉండి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా పరిశుద్ధాత్మ సహాయము చేత నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు గంటల తరబడి ప్రార్థన చేస్తావు. నీకు దేవుని యొక్క బలము శక్తి వచ్చినప్పుడు నీకు తెలియని వారి నిమిత్తము, నీ బంధుమిత్రుల నిమిత్తము, నీ స్నేహితుల నిమిత్తము, శ్రమలో ఉన్న వారి నిమిత్తము, శోధనలో ఉన్న వారి నిమిత్తము నీకు తెలియకుండానే నీవు ప్రార్థన చేయడం ప్రారంభించబడతావు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, అందుకనే పౌలు గారు ఒక మాట అంటారు. ఏమని అంటారంటే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే క్రీస్తులో నేను బలవంతుడని అంటాడు. నా దేవుడు బలహీనముగా ఉన్న వారికి సహాయము చేసే దేవుడు. ఆ దినాలలో యేసు క్రీస్తు ప్రభుల వారు విశ్రాంతి దినమున సమాజ మందిరంలో ఆయన బోధిస్తున్న సమయంలో ఆయనకు ఒక వ్యక్తి కనిపించింది. ఆమె ఒక స్త్రీ. ఆ స్త్రీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నదంటే నడుము వంగిపోయిన పరిస్థితిలో. మన భాషలో మనము ఆ మాట మనము చూసినట్లయితే గూని అంటారు. నడుము వంగిపోయింది, ఆమె పైకి లేచి నిలబడి చూడలేని పరిస్థితి, వంగిపోయిన స్థితిలో అలాగే 18 ఏళ్ల నుండి దేవుని మందిరానికి వస్తుంది, ఆరాధన చేస్తుంది, కానుకలు సమర్పిస్తుంది, మందిరం విడవకుండా వస్తుంది. దేవుని మీద సనుకొనలేదు, కొనుక్కొనలేదు. ఈ దేవుడు స్వస్థపరిచే దేవుడు అన్నాడు కదా, అతడు పొందిన గాయముల చేత మనం స్వస్థత పొంది ఉన్నామన్నారు కదా, ఏంటి ఇంకా నాకు స్వస్థత శీఘ్రముగా నా దేహానికి లభించలేదని ఏమాత్రం కూడా సనిగినది కాదు ఈ స్త్రీ. అలాగా ఆమె దేవుని ఆరాధించడానికి వస్తున్నది. ఒక దినాన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ స్త్రీని చూసి ఆమె బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఆమెనితో అంటున్న మాట చూడండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట, లూకా సువార్త 13వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చూసినట్లయితే, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, యేసు అంటున్నాడు, అమ్మా నువ్వు రాని పరిస్థితి చాలా బలహీనమైన పరిస్థితిలో నువ్వు ఉన్నావు, నువ్వు అంత నడుము వంగిపోయిన స్థితిలో కూడా నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, నీ విశ్వాసం గొప్పది అని ఆమెను పిలిచి నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు. హల్లెలూయా అని ఆయన ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచిందంట. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, చూడండి, బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక సమయం నీ జీవితంలో రాబోతుంది, ఆ దీర్ఘకాలిక వ్యాధి నీ శరీరంలో నుండి ఆ దేవుడు పెకలించబోతున్నాడు. ఆ యొక్క శత్రువు కలగజేసిన, సాతాను కలగజేసిన ఆ వ్యాధులను నీ జీవితంలో నుండి యేసుక్రీస్తు ప్రభువు వారు స్వస్థపరిచి ఆ వ్యాధిని కూకటి వేలతో సగా పెకలించగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు. ఒక దినాన నీ జీవితంలో దేవుడు ఆ కార్యాన్ని చేయబోతున్నాడు. అయితే పట్టు విడవకుండా దేవుని మందిరానికి నువ్వు రావాలి. ఏ క్షణాన దేవుడు నువ్వు స్వస్థపరుస్తారో తెలియదు. వారి వారి విశ్వాస పరిమాణము చొప్పున దేవుడు వారి జీవితంలో కార్యములు జరిగిస్తాడు. దేవుని ప్రజలారా, విశ్వాసం నీకుంటే, నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ దినాన ఆ స్త్రీ విడుదల పొందుకుంది ఆమె యొక్క బలహీనత నుండి. ఈ దేవుడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ స్త్రీని బలహీనమైన స్థితిలో నుండి స్వస్థపరిచినప్పుడు ఆమె వెంటనే లేచి దేవుని మహిమపరిచిందంట. నా దేవుని ప్రజలారా, అపొస్తలుడైన పౌలు గారు అంటారు, చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము
9-10 వచనాల్లో మనం గమనించినట్లయితే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, పౌలు భక్తుడంట, ఆయనకు భయంకరమైన ఒక శరీరమైన వ్యాధి ఉన్నదంట. పౌలు గారు ఎంతగానో మంచిగా సేవ చేస్తున్నారు. పౌలు గారు ప్రార్థన చేస్తే స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి. పౌలు గారు ప్రార్థన చేస్తే దురాత్మలు వెళ్ళిపోతున్నాయి. పౌలు గారి యొక్క చేతి రుమాలు తగిలినప్పుడు స్వస్థతలు జరుగుతున్నాయి. ఆయన నీడబడినప్పుడు స్వస్థతలు జరుగుతున్నాయి. ఇంత భయంకరమైన అభిషేకం ఆయనలో నుండి ప్రవహిస్తుంది. ఈ అభిషేకం ద్వారా దేవుని కార్యాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ పౌలు భక్తుని యొక్క జీవితంలో ఒక బలహీనత కలిగి ఉంది. అలాంటి సమయంలో పౌలు గారు అంటారు, అయ్యా ఏంటయ్యా ఈ యొక్క శరీర వ్యాధి అన్నప్పుడు, ఆ సమయంలో దేవుడు అంటాడు, నా కృప నీకు చాలు అంటాడు. నా దేవుని ప్రజలారా, అప్పుడు బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది అంటాడు. నీ బలహీనతలోనే దేవుని శక్తి పరిపూర్ణమవుతున్నది. ఆ సమయంలో పౌలు గారు అంటారు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. నీకు కలిగిన బలహీనతలో యేసు ప్రభుల వారి నిమిత్తము నువ్వు ఆయనలో సంతోషించినట్లయితే ఆ బలహీనత నీలో నుండి తప్పకుండా ఆయన తీసేయగలడు. నా దేవుని ప్రజలారా, బలహీనమైన నేను స్థితిలో ఉన్నాను, నేను దేనికి పనికిరాను, ఆయన పరిచర్యకు, ఆయన పనికి, ఆయన సేవకు నేను పనికిరాను అని నువ్వు అనుకోవద్దు. కానీ ఏ బలహీనమైన వ్యక్తి ఉన్నాడు, ఆ బలహీనమైన వ్యక్తిని దేవుడు బలవంతుని చేసి వాడుకుంటాడు. హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథంలో ఉంటుంది, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఈ బలహీనులైన వారిని, ఈ పెంట కుప్పల మీద నుండి దీనులను, దరిద్రులను దేవుడు పైకి లేపి దేశం యొక్క ఉన్నత స్థానంలో నిలబెట్టి ఆయన పని పరిచర్య జరిగించుకుంటున్నాడు. ఈ దినాన నా దేవుని ప్రజలారా, నీ బలహీనత దేవుని పని చేయకుండా నీకు ఆటంకం కాకూడదు. కానీ ఆ బలహీనతలోనే క్రీస్తు నిమిత్తము నువ్వు సంతోషించినట్లయితే ఆయన శక్తి నీలో పరిపూర్ణమవుతుందంట. ఆ బలహీనత నీ నుండి కొట్టివేయబడుతుంది. నా దేవుని ప్రజలారా, బలహీనమైన స్థితిలో నీకు సహాయము చేసేదే నా దేవుని యొక్క సహాయము. అలాగే చివరిగా మనము చూసినట్లయితే, 5వదిగా మనం అపనమ్మకముతో ఉన్నప్పుడు ఆయన మనకు సహాయము చేసే దేవుడు అంట. అపనమ్మకముగా ఉన్నప్పుడు మనకు సహాయం చేస్తారు. చాలా మంది తమ కలిగిన శ్రమలు, శోధనలు బట్టి ఇక వారు ఏమనుకుంటారంటే, యేసయ్య మీద అపనమ్మకం కలుగుతుంది. ఇక ఈ కార్యం నా జీవితంలో జరగదేమో, ఇక ఈ సమస్య నా నుండి విడిచిపోదేమో, ఈ రోగం నన్ను విడిచిపెట్టదేమో, నా పిల్లలు ఇక బాగుపడరేమో, నా భర్త రక్షణ పొందడేమో, నా భార్య రక్షణ పొందదేమో, నా పిల్లలు రక్షణ పొందరేమో. ఇలాగా వారి జీవితంలో ఉత్పన్నమవుతున్న అనేక సందేహాలను బట్టి అనేకులు విశ్వాసములో అపనమ్మకముగా మార్చబడుతున్నారు. అపనమ్మకం ఎప్పుడైతే వారి జీవితంలో ప్రవేశిస్తుందో సాతాను వారిని ఎంతగానో బలహీనపరుస్తుంది. నా దేవుని ప్రజలారా, నీలో అపనమ్మకం రాకుండా నా దేవుడు నీకు సహాయము చేయగలడు. ఆయా పరిస్థితులను బట్టి కృంగిన సమయంలో దేవుని మీద నీకు అపనమ్మకం కలుగుతుందా? అయితే నా దేవుడు ఆ అపనమ్మకం నుండి నీకు సహాయం చేసి దేవుని మీద పూర్ణమైన విశ్వాసం కలుగునట్లుగా ఆయన సహాయం చేయగలిగిన దేవుడు. బైబిల్ గ్రంథంలోనే మనం చూసినట్లయితే, ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యుల దగ్గరికి ఒక తండ్రి తన కుమారుని తీసుకొని వచ్చాడు. ఆ కుమారుడికి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే, ఆ కుమారునికి ఒక మూగాత్మ ఉంది. దయ్యము పట్టిన పరిస్థితిలో అతడు ఎంతగానో ఇబ్బంది పడుతున్నాడు. ఆ కుమారుడు ఆ దయ్యము పట్టినప్పుడు అతడు పళ్ళు కొరుక్కొని, నురుగు కార్చుకొని అగ్నిలో, నీళ్ళలో పడిపోతుంటాడు. సాతాను అతన్ని ఎలాగైనా చంపివేయాలి అని ఎంతగానో ఆ అపవిత్ర ఆత్మ ఆ బిడ్డని, ఆ మూగాత్మ ఇబ్బంది చేస్తున్న సమయంలో శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు తండ్రి ఆ యొక్క శిష్యులు ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయారు. ఆ దురాత్మను వెళ్ళగొట్టలేనప్పుడు తండ్రి ఒక దినాన యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తీసుకుని వచ్చి, అయ్యా ఈ బిడ్డ చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఈ బిడ్డకు ఈ దురాత్మ పట్టినప్పుడల్లా నురుగు కార్చుకొని, పళ్ళు కొరుకొని ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు, అగ్నిలో పడిపోతున్నాడు, నీళ్ళలో పడిపోతున్నాడు. ఆ బిడ్డ యొక్క పరిస్థితి నేను చూడలేకపోతున్నానయ్యా. కన్న కొడుకు నా ముందర అంతగా భయంకరమైన విలవిలలాడుతుంటే ఆ బాధ నేను తట్టుకోలేకున్నానయ్యా, నాకు సహాయం చెయ్యి అంటాడు. అయితే ఆయనలో ఒక చిన్న అపనమ్మకం కనబడుతుంది. అదేమిటంటే చూడండి, బైబిల్ గ్రంథంలోనే మార్కు సువార్త 9వ అధ్యాయము 22-23 వచనాలు మనం గమనించినట్లయితే,
అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను పడద్రోయును. ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. చూడండి నా దేవుని ప్రజలారా, ఇక్కడ ఈ తండ్రి యేసయ్య యొక్క శక్తినే, యేసయ్య యొక్క మహత్ కార్యమునే శంకిస్తున్నాడు. ఏమంటే, అయ్యా వాడిని అగ్నిలో పడేస్తుందయ్యా, ఏమైనాను నీ వలనైతే అంటున్నాడు. అయ్యా నీ వలన అవుతుంది, నువ్వు సహాయం చేసి దయతో విన్ని స్వస్థపరచు, ఆ దురాత్మను వెళ్ళగొట్టనలేం లేదు. అపనమ్మకం కలుగుతుంది. అపనమ్మకంగా ఏమైనాను నీ వలనైతే మాకు సహాయము చేయండి అయ్యా అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, ఈ భూలోకంలో యేసయ్యకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆయన అంటాడు, ఈ భూలోకంలో నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? సమస్త సృష్టిని సృజించిన దేవుడను నేను, ఆకాశ విశాలమును సృజించిన దేవుడను నేను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని దేవుడు అంటుంటే, ఈ తండ్రి అంటాడు, అయ్యా నీ వలన ఏమైనా అయితే వాణ్ణి స్వస్థపరిచి వానికి విడుదల చేసి నాకు సహాయం చేయండి అంటాడు. చూడండి, అపనమ్మకము ఈ తండ్రిలో కనపడుతుంది. ఆ సమయంలో యేసు అంటాడు 23వ వచనంలో, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. హల్లెలూయా. చూడండి, అపనమ్మకం ఉంటే దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగవు. అపనమ్మకం వల్లనే నీ జీవితంలో ఇంకా ఆ కార్యం ఆలస్యం అవుతుంది. అపనమ్మకం వల్లనే ఇంకా నీ జీవితంలో ఉద్యోగం నువ్వు పొందుకోలేకపోతున్నావు. అపనమ్మకం వల్లనే నీ జీవితంలో ఇంకా నీవు సంతానం పొందుకోలేకపోతున్నావు. అపనమ్మకం వల్లనే ఇంకా నీ జీవితంలో ఆ వివాహ సంబంధము నీకు ఇంకా సెట్ అవ్వడం లేదు. అపనమ్మకం వల్లనే నీవు సాధించాలనుకున్నది సాధించలేకపోతున్నావు. నీ జీవితంలో వైఫల్యాలను నువ్వు ఓటమిని ఎదురు చూస్తున్నావు. నా దేవుని ప్రజలారా, అపనమ్మకము కాకూడదు. అందుకనే యేసు అంటాడు, ఏమైనాను నా వలన కాదు, నమ్ముతావా నువ్వు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నాలో ఏమీ లేదు, నీలో నీ విశ్వాస పరిణామం చొప్పున కార్యాలు జరుగుతాయి అన్నప్పుడు ఆ తండ్రి అంటున్న మాట చూడండి, ఒక మాట కనబడుతుంది 24వ వచనంలో, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. చూడండి, అపనమ్మకం ఉన్న వానితో యేసయ్య అంటాడు, అపనమ్మకం ఉంటే నీ జీవితంలో కార్యము జరగదు, నేను సహాయము చేయలేను. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. అది ఎలాంటి భయంకరమైన శ్రమ కావచ్చు, అది కొండలాంటి శ్రమ కావచ్చు, నీ జీవితంలో అది కొండలాంటిదే కావచ్చు. అయితే జెరుబ్బాబెలును అడ్డగించిన ఆ గొప్ప పర్వతము చదును భూమిగా మార్చబడుతుంది. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, విశ్వాసముతో నువ్వు ఈ కొండను వెళ్ళి నీళ్ళలో పడవేయబడును గాక అన్నప్పుడు అది పడవేయబడుతుంది. విశ్వాసముతో నువ్వు ఈ కంబలి చెట్టు పెకలించబడును గాక అంటే అది పెకలించబడుతుంది. నీలో అపనమ్మకం ఉంటే దేవుని కార్యం నీ జీవితంలో జరగదు. ఆ సమయంలో ఈ యొక్క తండ్రి అంటున్నాడు, అయ్యా నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయము. హల్లెలూయా. నా దేవుడు అపనమ్మకం లేకుండా సహాయం చేసే దేవుడు. ఆ తండ్రి, అయ్యా నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయన్నప్పుడు యేసయ్య అంటాడు, ఆ తండ్రి యొక్క విశ్వాసాన్ని ఆయన బలపరిచి ఇక అంటున్నాడు 25వ వచనములో, ఆ మూగమైన చెవిటి దయ్యమా వానిని వదిలిపమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించును. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే అపనమ్మకమైన మాట మాట్లాడారో, నీ వలనైతే ఏమైనా సహాయం చేయమన్నప్పుడు కార్యము జరగలేదు. కానీ అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చెయ్యి అన్నప్పుడు వెంటనే యేసయ్య, ఆ మూగమైన చెవిటి దయ్యమ్మ వెంటనే వాడిని విడిచి వెళ్ళిపో అని గద్దించినప్పుడు ఆ దురాత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆ చిన్నవాడు ఎంతగానో స్వస్థత పొంది మంచి ఆరోగ్యము పొందుకున్నాడు. నా దేవుని ప్రజలారా, అపనమ్మకము పనికి రాదు. అపనమ్మకము దేవుని కార్యాలను జీవితంలో జరగకుండా ఆటంకములుగా మార్చబడుతున్నాయి. ఈ అపనమ్మకములు నీ జీవితంలో ఒక అడ్డు గోడల్లాగా ఉంటున్నాయి. అపనమ్మకము నీ జీవితంలో ఎరికో గోడల్లాగా నిలబడుతున్నాయి. అపనమ్మకము దేవుని కార్యాలు నీ జీవితంలో జరగకుండా ఆగుతున్న సమయంలో నీకు కావాల్సిన యేసయ్య మీద దృఢమైన నిశ్చయత, దృఢమైన విశ్వాసము, పట్టు విడవని విశ్వాసము, ఈ విశ్వాసము కలిగినట్లయితే స్వస్థత కావచ్చు, ఆర్థికంగా ఆ యొక్క పట్టి బంధించిన సంఖ్యలు విడగొట్టబడతాయి, స్వస్థతను పొందుకుంటావు, దురాత్మలు పారిపోతాయి, ఆ చీకటి పారిపోతుంది, ఆశీర్వాదానికి ద్వారాలు తెరవబడతాయి. ఇక సమస్తమైన ఆశీర్వాదాలు, శారీరక ఆత్మీయ ఆశీర్వాదాలు అన్ని కూడా నువ్వు నమ్మకం ద్వారా పొందుకుంటావు. అపనమ్మకం ఉంటే నువ్వు పొందుకోలేవు. ఇది నానా నీకు ఇంకా కార్యము జరగలేదు, ఇంకా కార్యము జరగలేదంటే
అపనమ్మకము నీలో పనిచేస్తుంది. ఆ అపనమ్మకం తొలగించుకున్నట్లయితే, దృఢమైన విశ్వాసం నీలో ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో కార్యము చేయగలడు. ఆ చివరిగా ఒక మాట మనం చూసుకున్నట్లయితే, ఇంతవరకు మనం ఇంకా సజీవంగా ఉన్నామంటే అది దేవుని యొక్క సహాయం వల్లనే. అపొస్తలుడైన పౌలు గారు అంటారు, చూడండి బైబిల్ గ్రంథంలో నుండి అపొస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 22వ వచనంలో ఉంటుంది, అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. హల్లెలూయా. చూడండి, ఇంకా ఈ పౌలు గారంట, నేటి వరకు నేను ఇంకా నిలిచి ఉన్నాను, సజీవముగా ఉన్నాను మీ ఎదుట, ఇంకా నేను ప్రకటిస్తూ, సువార్త ప్రకటిస్తూ అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు నా ద్వారా జరిగిస్తున్నాడు దేవుడు అంటే ఆయన సహాయము వలననే. హల్లెలూయా. ఆయన సహాయము పొందే నేను ఇంకా సజీవంగా ఉన్నాను. నా శక్తి గాని, నా భక్తి గాని, నా అభిషేకము కాదు గాని, నాకున్న పేరు ప్రఖ్యాతులు, నా ఆరోగ్యము, నా డబ్బు కాదు గాని ఆయన సహాయము పొందే నేను ఇంకా బ్రతికున్నాను అంటాడు. నా దేవుని ప్రజలారా, ఇది నువ్వు ఇంకా బ్రతికున్నావంటే ఆ దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ఆ దేవుడు నువ్వు పని చేసుకోవడానికి నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు. ఆ దేవుడు నీ చుట్టూ తన దూతలను కాపుదలుగా ఉంచి ఉన్నాడు. ఆ దేవుడు ఏ శత్రువు, ఏ దురాత్మ, ఏ శక్తుల నిన్న అంటకుండా ఆ రక్తం ఆయన నీ చుట్టూ ప్రోక్షించి అగ్ని కంచె నీ చుట్టూ వేశాడు. కాబట్టి ఇంకా నువ్వు నేటి వరకు మనం సజీవముగా ఉన్నాం. నా దేవుని ప్రజలారా, ఆయన సహాయము లేకపోతే మనము ఏ దినానో ఆ యొక్క మనుషులు ప్రాణముతోనే మనల్ని మృంగి వేస్తారని లేఖనం సెలవిస్తుంది. ఇంకను మనం బ్రతికున్నామంటే అది దేవుని సహాయము. నా దేవుని ప్రజలారా, 5 రకములుగా దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఈ 5 రకముల సహాయములో మనం నేటి వరకు రక్షించబడి ఇంకా సజీవంగా ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క సహాయం వల్లనే. ఆయన కృప లేకపోతే మనము నేటి వరకు సజీవములుగా ఉండలేము. నా దేవుని ప్రజలారా, ఆ యొక్క సమయోచితమైన సహాయము, ఆయన నీ చేతి పట్టి నిన్ను నడిపించే ఆ సహాయము, అలాగే శోధనలో నీకు సహాయము, బలహీనతలో నీకు సహాయము, చివరిగా అపనమ్మకంలో నీకు సహాయము చేసే దేవుడు నువ్వు సేవిస్తున్న దేవుడు. ఆ సహాయం నువ్వు పొందుకోవాలంటే ఆ ఎబినేజరు దేవుడు, సహాయపు రాయి అయిన ఆ సహాయపు క్రీస్తును నువ్వు విశ్వసించినట్లయితే అద్భుతాలు నీ సొంతమవుతాయి, ఆశ్చర్య కార్యములు నీ సొంతమవుతాయి, స్వస్థత కార్యములు నీ సొంతమవుతాయి. ఇక నీకు కావలసిన ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో తీర్చబడుతుంది. ఆ దేవుని సహాయము నీకు ఎల్లప్పుడూ, నీకు, నీ కుటుంబానికి, నీ పరిచర్యకు ఉండినుగాక. ఆమేన్. ఆ సహాయము వలన దేశం యొక్క ఉన్నత స్థానములో మీరు ఉందురుగాక. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్య, వేవేల దూత గానముల చేత, నిత్యము కోటాను కోట్ల దూతల చేత, కెరూబుల చేత, శరాపుల చేత పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పొగడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మీ పాద సన్నిధికి చేరి ఉన్నామయ్యా. అయ్యా, నీ సహాయం వలనే ఇంతవరకు మేము ఈ భూలోకంలో చెల్లిస్తున్నామయ్యా. మీరు అందిస్తున్న సమయోచితమైన సహాయం వల్లనే నేటి వరకు మేము ఏమై ఉన్నామో అది దేవుని కృపయే. మాకు కలిగినదంతయు కూడా నీవు ఇచ్చినదే అయ్యా. అయ్యా, నీ సహాయము ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు కావాలయ్యా. ప్రతి బిడ్డకు అలాంటి సహాయము మీరు దయచేయండి అయ్యా. వారి చేయబట్టి మీరు నడిపించండి అయ్యా. శ్రమలు, శోధనలో వారికి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా, వారి విశ్వాసంలో, ఆత్మీయ జీవితంలో బలహీనమైనప్పుడు, వారు నీ నుండి తొలగిపోయినప్పుడు, అపనమ్మకంలో నుండి వారు విడుదల పొంది విశ్వాసంలో బలపడే సహాయము కావాలయ్యా. నేటి వరకు మేము నిలిచున్నామంటే అది నీ యొక్క సహాయం వల్లనే. దేవానికి వందనాలు. అలాంటి సహాయం చేత నీ బిడ్డలను అయ్యా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం వీక్షిస్తున్న వారిలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే ఇప్పుడే మీ రక్తాన్ని పంపించి వారిని శుద్ధులు చేయండి అయ్యా. అయ్యా, మీ గాయపడిన హస్తము చేత అనువను మీరు తాకమని ప్రార్థిస్తున్నాం. శిలువలో మీరు కార్చిన రక్తాన్ని అయ్యా వారి యొక్క నడినెత్తుండి అరికాల వరకు ప్రతి అవయవములో ప్రవహింపజేసి మీరు స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి దురాత్మను, ప్రతి చీకటి అపవిత్ర కార్యములు, శక్తుల ప్రభావములను వారిని, వారి దేహములను విడిచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. ఇప్పుడే ఆ సంఖ్యలో కట్లు తెంపబడును గాక. నజరేయుడైన యేసు నామములో పరిపూర్ణమైన విడుదల, స్వస్థత వారి దేహములకు కలుగును గాక. అయ్యా, నీ బిడ్డలందరినీ కూడా ప్రభువా నీ రాకడ కొరకు సిద్ధము చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రజలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ వాక్యము ద్వారా మీరు బలపడినట్లయితే, ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే క్రింద కనబడుచున్న ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి కానీ, లేదంటే ఒక మెసేజ్ పెట్టి కానీ మీరు తెలియజేసినట్లయితే మిమ్మల్ని బట్టి మేము దేవుని నామాన్ని ఘనపరిచి మీ కొరకు
ప్రత్యేకంగా ప్రార్థన చేసేదాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.